అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 7వ వార్డులో వీధి లైట్లు లేక అవస్థలు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో వీధి లైట్లను తెప్పించామంటూ ఆ లైట్లను ఆ పార్టీ నాయకులు లాక్కున్నారని స్థానికులు ఆరోపించారు. 7వ వార్డులో సరైన డ్రైనేజీ సైతం లేదని తెలిపారు. కాలనీలో విషపురుగులు ఎక్కువగా సంచరిస్తున్నాయని వెంటనే నాయకులు అధికారులు స్పందించి తమ కాలనీకు డ్రైనేజీ, వీధి లైట్లు సౌకర్యం కల్పించాలని కాలనీ వాసులు కోరారు. విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు వీధి లైట్లు పెట్టాలి అని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పది గంటలప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరో లైట్లు వేయించినారు, 5 లైట్లు వేయించినారు. మరి ఒక గంట లోపలే మళ్ళీ వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు పీక్కొని పోయినారు. మరి ఇప్పుడు రాత్రికి మేము ఎలా ఉండాలా, మన పిల్లలు ఎలా పరడాలా? ఈ గలీజులోనే పాములు గేములు వస్తూ ఉంటాయి. నీళ్ళకి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఆ నీళ్ళకి వచ్చే దారి చాలా అధ్వానంగా ఉంది. 2-3 బైకుల్లో పడతారు. లైట్ లేకపోతే మా పరిస్థితి ఏమి? కాబట్టి మిగతా నాయకులు ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళైనా స్పందించి మా సమస్యను పరిష్కరించాలని. మీ వార్డు కౌన్సిలర్ పేరు ఏం పేరు సార్? సుధీర్. ఏ పార్టీ నుంచి పోటీ చేసిన?